ఇప్పటి వరకు మనం వాడుతున్న మొబైల్ లేదా టెలికాం సర్వీసులకు మాత్రమే ఛార్జీలను చెల్లించేవారము. ఇకపై మనము వాడుతున్న నెంబరుకు సైతం ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అవును, త్వరలో ఇది నిజం కాబోతుంది. భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. రివిజన్ ఆఫ్ నేషనల్ నెంబరింగ్ ప్లాన్ పేరిట నంబరింగ్ వనరుల నియంత్రణపై వచ్చిన ప్రతిపాదనతోనే ఈ ఛార్జీల నిర్ణయాన్ని ట్రాయ్ తీసుకోనుంది. ఇది ఇప్పటికే విదేశాల్లో అమల్లో ఉంది. ఈ ప్రతిపాదనను భారత్లో కూడా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇది ఇప్పటికే గతంలో ఇన్కమింగ్ సర్వీసులు ఫ్రీగా పొందుతుంటే ఇప్పుడు ఆయా సర్వీసులకు కూడా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఇప్పటికే అమల్లో ఉంది. ఇక నూతనంగా రానున్న నంబరింగ్ విధానంతో మరి కాస్త ఛార్జీల భారం వినియోగదారులపై పడే అవకాశం ఉంది. ఇలాంటి విజ్ఞానదాయక విషయాలు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా మీకు తెలియపరిచేందుకు టెక్నాలజీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఫోన్ నెంబర్లను కూడా విలువైన ప్రజా వనరుగా భావిస్తూ ట్రాయ్ ఈ నిర్ణయాన్ని తీసుకోనుంది. వినియోగంలో లేని నంబర్లపై కూడా పెనాల్టీలు విధించాలని ట్రాయ్ ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే అనేక మంది డ్యూయల్ సిమ్లు వాడుతూ కొన్ని అలంకారప్రాయంగా ఉంచుకుంటున్నారు, కానీ వాటికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం లేదు. టెలికాం సంస్థలు తమ వ్యాపార రీత్యా వీటిని రద్దు చేయటం లేదు. ఇకపై ఇలాంటి నెంబర్లపైన కూడా ఎప్పటికప్పుడు ఛార్జీలు విధించబోతున్నారు. లేని పక్షంలో ఆ నెంబర్లు రద్దు చేయాలని సిఫారసు చేస్తోంది. ఇది వినియోగదారులపై పెనుభారం మోపే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు వినియోగదారులు తమకు అవసరమైన విధంగా తమ యొక్క ప్లాన్లను రూపొందించుకోవాలి. ఇది ఈనాటి వీడియో. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందాలంటే టెక్నాలజీ ట్రెండ్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.